ఇప్పుడు మనం ఈ లెక్చర్లో కొత్త మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. స్టార్టింగ్ విత్ అండ్ ఎండింగ్ విత్, ఈ రెండు కంబైన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది. ఓకే ఫైన్. నేను చాలా స్లోగా చెప్తాను, 2x స్పీడ్లో చూడండి. మీరు కుదిరితే మీకు నచ్చితే కమెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ లెక్చర్ రాయొద్దు, ఆ లెక్చర్ నోట్స్ డిస్క్రిప్షన్లో ఉంది. నా ఇప్పుడు ఏంటంటే సిగ్మాలో ఏ కామా బి ఉందనుకోండి, ఏ కామా బి సిగ్మాలో ఉంది. లాంగ్వేజ్ వచ్చేసి స్టార్టింగ్లో ఏ ఉండాలి, స్టార్టింగ్ విత్ ఏ, ఎండింగ్లో బి ఉండాలి, ఎండింగ్లో బి ఉండాలి. మీరు ఆ స్ట్రింగ్స్ కనుక రాస్తే ఏబి, ఏఏబి, ఏబిబి, ఏఏఏబి, సో ఇలాంటి అన్ని స్ట్రింగ్స్ అందులో ఉంటాయి. ఈ లాంగ్వేజ్కి మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం చాలా సింపుల్, ఈజియెస్ట్ థింగ్. ఓకే, సో స్టార్టింగ్లో ఏ ఉండాలి, దాని తర్వాత ఏమైనా ఉండొచ్చు, ఎండింగ్లో బి ఉండాలి. మనం దీన్ని తీసుకొని ఎన్ఎఫ్ఏ ఇచ్చేద్దామా? సో ఎన్ఎఫ్ఏ ఇవ్వడం చాలా ఈజీ. స్టార్టింగ్లో ఏ ఉండాలి, దాని తర్వాత ఏమైనా ఉండొచ్చు, ఎండింగ్లో బి ఉండాలి. యాక్సెప్ట్. సింపుల్. కానీ ఎన్ఎఫ్ఏ, ఇది ఎన్ఎఫ్ఏ, ఎందుకంటే ఇక్కడ మనం బి ఏం అవుతుందో చెప్పలేదు, ఇక్కడ ఏనేమో, ఇక్కడ ఆన్ బి రెండు స్టేట్లు వెళ్తున్నాము, అక్కడ ఏ బి ఏమో చెప్పలేదు, కాబట్టి అది ఎన్ఎఫ్ఏ, డిఎఫ్ఏ కాదు. మనం కనుక డిఎఫ్ఏ రాయాలంటే దాన్ని డిజైన్ చేయాల్సి వస్తుంది. మినిమం స్ట్రింగ్ ఏంటి? ఏబి, కాబట్టి మినిమం స్ట్రింగ్ ఏబి, కాబట్టి ఏ ఫాలోడ్ బై ఏ బిని యాక్సెప్ట్ చేద్దాం, మినిమం స్ట్రింగ్ యాక్సెప్ట్ చేద్దాం. ఇనీషియల్లో ఇది ఏతో స్టార్ట్ అవ్వాలి, ఒకవేళ బితో స్టార్ట్ అయితే వాటన్నింటిని చంపేద్దాం. ఇనీషియల్గానే బి వచ్చిందంటే బితో స్టార్ట్ అవుతున్నట్టు, వాటన్నింటిని చంపేద్దాం. దయా దాక్షిణ్యం ఏదో అంటారు కదా, అది లేకుండా, దయ లేకుండా చంపేద్దాం. ఓకే, కిల్. మనం ఇక్కడ ఉన్నప్పుడు ఆల్రెడీ ఏని చూసాము, బి కోసం వెయిట్ చేస్తున్నాము. అప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ ఏస్ వచ్చినా ఇక్కడే వెయిట్ చేస్తాం, ఎందుకంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఏస్ వచ్చినా కూడా లాస్ట్లో ఒక బి వస్తే దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, కాబట్టి దాన్ని చంపొద్దు, వెనక్కి పంపించొద్దు, ఇక్కడే ఉండండి. ఎందుకని? ఎన్ని నెంబర్ ఆఫ్ ఏస్ వచ్చినా కానీ లాస్ట్లో బి వచ్చే ఛాన్స్ ఉంది, అది యాక్సెప్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, హోప్ ఉంది, కాబట్టి చంపకూడదు. మనకి ఇంకా బి వచ్చే హోప్ ఉంది. ఓకే, మనం ఇక్కడికి ఎలా రీచ్ అయ్యాం? ఏతో స్టార్ట్ అయింది, బితో ఎండ్ అయింది, మనం ఇక్కడ రీచ్ అయ్యాం. దాని తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ బీస్ వచ్చినా కూడా అవన్నీ ఏతోనే స్టార్ట్ అవుతుంది, బితో ఎండ్ అవుతున్నాయి, కాబట్టి వాటన్నిటిని యాక్సెప్ట్ చేద్దాం, వాటన్నిటిని యాక్సెప్ట్ చేద్దాం. ఒకవేళ మనం ఏ బిని చూసాం, ఇక్కడికి వచ్చాం, ఏ కనుక వస్తే మళ్ళీ మనం బి కోసం వెయిట్ చేయాలి, కాబట్టి మనం వెనక్కి వచ్చేసి బి కోసం వెయిట్ చేద్దాం. ఈ స్టేటే మనం ఒక బి వస్తుంది, ఎందుకంటే ఒక బి వస్తే చాలు, మళ్ళీ ఎండింగ్ విత్ బి అయిపోయింది. మీరు ఇక్కడికి తొయ్యొద్దు, ఈ ఏని ఇక్కడికి తీసుకురావద్దు. ఎందుకని? ఈ ఏని కనుక ఇక్కడ దాకా తీసుకొస్తే మనం మళ్ళీ స్టార్టింగ్ విత్ ఏ, ఎండింగ్ విత్ బి, ఏబి కోసం వెయిట్ చేస్తున్నాం. మనం ఏబి కోసం వెయిట్ చేయట్లా, ఓన్లీ బి కోసం వెయిట్ చేస్తున్నాం దానివల్ల. ఓకే, సో ఇది మినిమల్ ఎన్ఎఫ్ఏ, ఇది మినిమల్ డిఎఫ్ఏ, కానీ మినిమల్ ఎన్ఎఫ్ఏ కాదు. మీరు దీన్ని మినిమల్ ఎన్ఎఫ్ఏ కూడా చేయాలంటే ఈ డెడ్ స్టేట్ని తీసేయండి. కాబట్టి మనకి రెండు మినిమల్ ఎన్ఎఫ్ఏస్ వచ్చినాయి, ఒక మినిమల్ డిఎఫ్ఏ వచ్చింది. మినిమల్ ఎన్ఎఫ్ఏలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. మినిమల్ డిఎఫ్ఏలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి, ఎందుకంటే డెడ్ స్టేట్ కూడా ఉంటుంది కాబట్టి, డెడ్ స్టేట్ కూడా ఉంటుంది కాబట్టి. మీరు ఈ లాంగ్వేజ్ చాలా స్పెషల్. L1 ఏంటి? సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ స్టార్టింగ్ విత్ ఏ. L2 ఏంటి? సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ ఎండింగ్ విత్ ఏ, ఎండింగ్ విత్ బి. ఈ రెండింటి ఇంటర్సెక్షన్ ఈ లాంగ్వేజ్, స్టార్టింగ్ విత్ ఏ, ఇంటర్సెక్షన్ ఎండింగ్ విత్ బి. మీరు అప్పుడు ఇంటర్సెక్షన్ ఉన్నప్పుడు ఇంకో ప్రాసెస్ యూజ్ చేయొచ్చు, రెండు ఫైనైట్ ఆటోమేటన్ కలపొచ్చు. మనం ఫస్ట్ స్టార్టింగ్ విత్ ఏ చూద్దాం. చూడండి, సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ స్టార్టింగ్ విత్ ఏ
అంటే ఏతో స్టార్ట్ అయితే దాన్ని యాక్సెప్ట్ చేసేస్తాం. ఏతో స్టార్ట్ అయితే దాన్ని యాక్సెప్ట్ చేసేస్తాం. అదే కనుక బీతో స్టార్ట్ అయితే దాన్ని చంపేస్తాం. బీతో స్టార్ట్ అయితే దాన్ని చంపేస్తాం. ఎండింగ్ విత్ బీకి రాయండి. ఒక బీని యాక్సెప్ట్ చేస్తాం ఎందుకంటే అది ఎండింగ్ విత్ బీ కాబట్టి. ఎన్ని బీలు వచ్చినా అవన్నీ ఎండింగ్ విత్ బీ కాబట్టి యాక్సెప్ట్ చేస్తాం. ఒక ఏ వస్తే మాత్రం వెనక్కి వెళ్తాం, మళ్ళీ బీ కోసం వెయిట్ చేస్తాం. ఎన్ని నెంబర్ ఆఫ్ ఏస్ వచ్చినా కానీ మనం బీ కోసం వెయిట్ చేస్తాం, అప్పుడు ఎండింగ్ విత్ బీ అయింది. కాబట్టి మీరు ఈ రెండింటిని కలిపితే మీకు ఈ ఆటోమేటా వచ్చేసింది. ఇందులో ఉన్న ఫైనల్ స్టేట్ని ఇందులో ఉన్న ఇనిషియల్ స్టేట్ని కనుక కలిపారనుకోండి, రెండింటిని మర్చ్ చేశారనుకోండి, మీకు అది వచ్చేసింది. చెక్ చేసుకోండి. ఈ రెండింటిని మర్చ్ చేస్తే మనకు అది వచ్చింది. సో ఈ మెథడ్ ఫాలో అవ్వని అవసరం లేదు, మనం సింపుల్గానే చేసేస్తున్నాం కదా. ఓకే, సో ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం స్టార్టింగ్ విత్ ఎండింగ్ విత్లో. ఓకే, ఇప్పుడు మనం ఇంకో మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ మోడల్లో ఏంటంటే సిగ్మా ఈక్వల్ టు ఏ కామా బి. సో లాంగ్వేజ్ వచ్చేసి స్టార్టింగ్లోనేమో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ డిఫరెంట్ సింబల్స్. అంటే ఏతో స్టార్ట్ అయితే బీతో ఎండ్ అవ్వాలి, బీతో స్టార్ట్ అయితే ఏతో ఎండ్ అవ్వాలి. అంటే ఎలా ఉంటాయి అంటే స్ట్రింగ్స్ ఏబి ఉంటాయి, బిఏ ఉంటుంది, ఏఏబి ఉంటుంది, ఏబిబి ఉంటుంది, బిఏ ఉంటుంది అండ్ బిఏఏ ఉంటుంది. ఇలా అంటే ఏతో స్టార్ట్ అయితే బీతో ఎండ్ అవ్వాలి, బీతో స్టార్ట్ అయితే ఏతో ఎండ్ అవ్వాలి. దీనికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం చాలా ఈజీ. ఎలా ఇస్తాం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్? ఏతో స్టార్ట్ అయితే మధ్యలో ఏమైనా రావచ్చు, బీతో ఎండ్ అవ్వాలి. లేకపోతే బీతో స్టార్ట్ అయితే మధ్యలో ఏమైనా రావచ్చు, ఏతో ఎండ్ అవ్వాలి. ఒకసారి ఇలాంటి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాసిన తర్వాత ఎన్ఎఫ్ఏ రాయడం చాలా ఈజీ. ఎన్ఎఫ్ఏ ఎలా రాస్తాం? ఇందులో రెండు ఉన్నాయి కాబట్టి నేను రెండు పాత్స్ పెట్టుకుంటాను. ఓకే, ఏతో స్టార్ట్ అయితే మధ్యలో ఏమైనా రావచ్చు, అది బీతో ఎండ్ అవ్వాలి. బీతో స్టార్ట్ అయితే మధ్యలో ఏమైనా రావచ్చు, అది ఏతో ఎండ్ అవ్వాలి. సింపుల్. 5 స్టేట్ మినిమల్ ఎన్ఎఫ్ఏ. 5 స్టేట్ మినిమల్ ఎన్ఎఫ్ఏ. డిఎఫ్ఏ డ్రా చేయడం కొంచెం డిఫికల్ట్. ట్రై చేద్దాం. ఓకే, డిఫికల్ట్ ఏం కాదు, మనం ప్లాన్ చేయాలి దానికి. ఏ వస్తే ఏమైంది, బి వస్తే ఏమైంది అని రాయాల్సి వస్తుంది. ఓకే, సో మన మినిమల్ స్ట్రింగ్స్ ఏంటి? ఏబిని యాక్సెప్ట్ చేయాలి, బిని యాక్సెప్ట్ చేయాలి. సో ఏ బిని యాక్సెప్ట్ చేయండి, బి ఏని యాక్సెప్ట్ చేయండి. ఓకే, మనం రెండు పాత్రలు ఎందుకు ఒకే పాత్రలో పెట్టుకోవచ్చు కదా, ఈ రెండు అని మీకు డౌట్ రావచ్చు. అంటే మీ డౌట్ ఎలా రావచ్చు అంటే, ఇలా పెట్టేసి ఏతో స్టార్ట్ అవ్వచ్చు, బితో స్టార్ట్ అవ్వచ్చు, లేకపోతే ఏతో ఎండ్ అవ్వచ్చు, బీతో ఎండ్, ఇలా చేయొచ్చు కదా అనుకోవచ్చు. ఇలా చేస్తే ఏమైందంటే ఏఏ కూడా యాక్సెప్ట్ అవుతుంది, ఏబి కూడా యాక్సెప్ట్ అవుతుంది. అందుకని సపరేట్ అవుట్ చేయాలి, ఏబి లేకపోతే బిఏ. ఓకే, సో ఈ స్టేట్ నెంబర్ 1కి ఏ మీద ఏమవుతుందో బి మీద ఏమవుతుందో చెప్పేసాం కాబట్టి అది కంప్లీట్, దాన్ని టచ్ చేయొద్దు. ఈ స్టేట్ నెంబర్ 2 చూడండి. ఇక్కడ మనం ఏ వస్తే ఏం చేయాలో చెప్పలేదు, బి వస్తే ఏం చేయాలో చెప్పాం. స్టేట్ నెంబర్ 2 పర్పస్ ఏంటి? ఏని చూసేసింది స్టార్టింగ్లో, బి కోసం వెయిట్ చేస్తుంది. మధ్యలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఏస్ వచ్చినా పర్వాలేదు కదా మనకి, కాబట్టి మధ్యలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఏస్ వచ్చినా చంపొద్దు, అలాగే ఉంచండి, అక్కడే ఉండిపోండి. ఎన్ని నెంబర్ ఆఫ్ ఏస్ వచ్చినా బి కోసం వెయిట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? బితో స్టార్ట్ అయింది, ఏతో ఎండ్ అయింది. ఈ మధ్యలో ఎన్ని నెంబర్ ఆఫ్ బీస్ వచ్చినా ప్రాబ్లం లేదు కాబట్టి నేను ఇక్కడే బి పెడతా. ఓకే ఓకే, ఇప్పుడు ఈ స్టేట్ చూడండి. ఈ స్టేట్లో ఏతో స్టార్ట్ అయ్యాం, బీతో ఎండ్ అయ్యాం, ఏతో స్టార్ట్ అయ్యాం, బీతో ఎండ్ అయ్యాం. దాని తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ బీస్ ఉన్నా కూడా అది ఏతో స్టార్టింగ్ బీతో ఎండింగ్ కాబట్టి యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ బీస్ వచ్చినా కానీ యాక్సెప్ట్ చేయండి.
అదే ఇలా ఏ తర్వాత చాలా బీస్ చూసాం అనుకోండి, దాని తర్వాత ఒక ఏ చూస్తే మళ్ళీ మనం ఒక బి కోసం వెయిట్ చేయాలి వెనక్కి వెళ్ళి. కాబట్టి ఒక ఏ కనుక వస్తే వెనక్కి వెళ్ళండి, బి కోసం వెయిట్ చేయండి. ఒక బి కనుక వస్తే అది ఎండింగ్ విత్ బి అయింది. ఆల్రెడీ స్టార్టింగ్ విత్ ఏ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఎలా వచ్చాం మనం, బి చూసాం, ఏ చూసాం, ఇదే లాస్ట్ ఏ అనుకుందాం. కానీ దాని తర్వాత చాలా ఏలు రావచ్చుగా. ఎన్ని ఏలు వచ్చినా అది ఎండింగ్ విత్ బి ఏనేగా. కాబట్టి ఎన్ని ఏలు వచ్చినా అక్కడే వెయిట్ చేద్దాం. స్టార్టింగ్ విత్ బి ఎండింగ్ విత్ ఏ అయింది. స్టార్టింగ్ విత్ బి ఎండింగ్ విత్ ఏ అయింది. ఇప్పుడు మనం బి వస్తే ఏం చేయాలో చూడాలి. ఇక్కడికి ఎలా రీచ్ అయ్యాం, బితో స్టార్ట్ అయ్యాం, ఏం చూసిన తర్వాత అదే లాస్ట్ ఏ అనుకున్నాం, రీచ్ అయ్యాం. కానీ దాని తర్వాత బి కనుక వచ్చింది అనుకోండి, మళ్ళీ మనం ఒక ఏ కోసం చూడాల్సిందే, అప్పుడే అది ఎండింగ్ విత్ ఏ అయింది. కాబట్టి బి వస్తే వెనక్కి వెళ్ళండి, ఒక ఏ కోసం వెయిట్ చేయండి. సింపుల్. ఇది యాక్చువల్గా యూనియన్ ఆఫ్ టూ లాంగ్వేజెస్. L1 అనే లాంగ్వేజ్ ఏతో స్టార్ట్ అవుతుంది, బితో ఎండ్ అవుతుంది. L2 అనే లాంగ్వేజ్ బితో స్టార్ట్ అవుతుంది, ఏతో ఎండ్ అవుతుంది. ఈ రెండింటి మధ్యలో యూనియన్ ఇది. ఈ రెండింటికి యూనియన్ అప్లై చేస్తే ఈ లాంగ్వేజ్ వస్తుంది కదా. మీరు సపరేట్గా కూడా చేసి చూడవచ్చు. మనకి ఏతో స్టార్ట్ అవ్వాలి, బితో ఎండ్ అవ్వాలి అన్నప్పుడు మనకు వచ్చే ఫైనైట్ ఆటోమేటా ఇది. ఏతో స్టార్ట్ అవ్వాలి, బితో ఎండ్ అన్నప్పుడు మనకు వచ్చే ఏతో స్టార్ట్ అవ్వాలి, బితో ఎండ్ అవ్వాలి, ఇది డెడ్ స్టేట్. ఏతో స్టార్ట్ అయింది, బితో ఎండ్ అయింది, ఇది ఓకే. ఏతో స్టార్ట్ అయింది, బితో ఎండ్ అయింది. ఇక్కడ బితో కదా, కాబట్టి ఇక్కడ బితో ఎండ్ అవ్వాలి. ఏతో స్టార్ట్ అయింది, బితో ఎండ్ అయింది, ఇక్కడ వెనక్కి రావాలి ఏ. ఓకే. ఇప్పుడు బితో స్టార్ట్ అవ్వాలి, ఏతో ఎండ్ అవ్వాలి చూద్దాం. బితో స్టార్ట్ అవ్వాలి, ఏతో ఎండ్ అవ్వాలి. ఎన్ని నెంబర్ ఆఫ్ ఏస్ వచ్చినా అది ఎండింగ్ విత్ ఏనే. ఒక బి వస్తే వెనక్కి వెళ్తాం. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ బీస్ వచ్చినా వెయిట్ చేస్తాం. ఇక్కడ ఒక డెడ్ స్టేట్ పెడతాం. డెడ్ స్టేట్, ఇది ఫైనల్ స్టేట్ కాదు, ఇది డెడ్ స్టేట్. ఇక్కడ ఏ కామా బి పెడతాం. ఓకే. ఇప్పుడు కనుక మీరు చూస్తే ఈ పార్ట్ అంతా ఎగ్జాక్ట్లీ ఈ పార్ట్ అంతా ఎగ్జాక్ట్లీ ఈ పార్ట్. మనం యూనియన్ ఇలా చేస్తాం. యూనియన్ చేసినప్పుడు ఏం చేస్తామంటే రెండు ఇనిషియల్ స్టేట్స్ని కంబైన్ చేసేసి ఒకే ఇనిషియల్ స్టేట్గా రాస్తాం అండ్ ఫైనైట్ ఆటోమేటా డిజైన్ చేస్తాం. ఇంటర్సెక్షన్ అప్పుడు ఏం చేస్తామంటే ఒక ఫైనైట్ ఆటోమేటా అవుట్పుట్ని తీసుకొని ఫైనల్ స్టేట్ని తీసుకొని నెక్స్ట్ ఫైనైట్ ఆటోమేటాకి ఇనిషియల్ స్టేట్ చేస్తాం. కానీ ఇది అవసరంలా. మీరు ఈ మెథడ్ మీకు ఒకటి చెప్తున్నాను, కానీ మీరు ఈ మెథడ్లో మీ ఇష్టం. మీరు ఇలా చేసిన తర్వాత దాని రెండింటిని కంబైన్ చేసి ఇలా చేస్తారా, లేకపోతే డైరెక్ట్గా ఇలా చేస్తారా అనేది మీ ఇష్టం. కానీ నా ఉద్దేశంలో ఇది చేయడం చాలా ఈజీ. రెండు సార్లు చేసి మళ్ళీ దాన్ని కంబైన్ చేసుకోవడానికి మూడోసారి చేయడం కంటే కూడా మీరు ప్రాక్టీస్తో ఇది డైరెక్ట్గా చేసేయచ్చు. ఓకే. ఇంకొన్ని మోడల్స్ చూద్దాం. ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మన సిగ్మా వచ్చేసి ఏ కామా బి, లాంగ్వేజ్ వచ్చేసి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ సేమ్ సింబల్ అనుకుందాం. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ సేమ్ సింబల్ అనుకుందాం. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ సేమ్ సింబల్. ఇది డైరెక్ట్గా చెప్తే మీకు అర్థం కాదు. ఇలా కాకుండా మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ ఏ చేద్దాం ఫస్ట్. దాని తర్వాత స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ ఏ యాజ్ వెల్ యాజ్ బి చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే లాంగ్వేజ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ ఏ అంటే స్టార్టింగ్లో ఏ ఉండాలి, ఎండింగ్లో కూడా ఏ ఉండాలి. మీరు కనుక ఈ లాంగ్వేజ్ రాస్తే ఏమి వస్తాయి, ఏ వచ్చింది,
ఏ ఏ ఏ వచ్చింది, ఏ బి ఏ వచ్చింది, సో ఆన్ ఎన్ని నెంబర్స్ అన్నా వస్తాయి, సో ఆన్. అయితే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక సింగిల్ ఏ వచ్చినా కూడా అది స్టార్టింగ్ విత్ ఏ ఎండింగ్ విత్ ఏ అయినట్టే, స్టార్టింగ్ విత్ ఏ ఎండింగ్ విత్ ఏ అయినట్టే. దీనికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాయటం ఈజీ. స్టార్టింగ్లో ఏ రావాలి, మధ్యలో ఏమైనా రావచ్చు, మధ్యలో ఏమైనా రావచ్చు, ఎండింగ్లో ఏ రావాలి. స్టార్టింగ్లో ఏ రావాలి, మధ్యలో ఏమైనా రావచ్చు, ఎండింగ్లో ఏ రావాలి. అలాగే మీరు కనుక దీన్ని తీసుకుంటే మినిమల్ స్ట్రింగ్ ఏఏ, ఇందులో ఏ ఉండదు కానీ మనకి లాంగ్వేజ్లో ఏ ఉంది కాబట్టి ప్లస్ ఏ యాడ్ చేయండి సరిపోయింది, ప్లస్ ఏ యాడ్ చేస్తే సరిపోయింది. దీనికి ఫైనల్ ఆటోమేటిక్ డిజైన్ చేద్దాం డిఎఫ్ఏ. సో ఫస్ట్ వచ్చేసి ఏని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, ఏని యాక్సెప్ట్ చేద్దాం. ఇది స్టార్టింగ్ విత్ ఏ అవ్వాలి. ఒకవేళ బీతో స్టార్ట్ అయితే వాటన్నిటిని చంపేయాలి. ఓకే, సో బీతో స్టార్ట్ అయితే వాటన్నిటిని చంపేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ స్టేట్కి ఏబీ మీద ఏమైందో చెప్పాం, ఈ స్టేట్కి ఏబీ మీద ఏమైందో చెప్పాం. ఇప్పుడు ఈ స్టేట్కి ఎలా వెళ్ళాం, ఏం చూసి వెళ్ళాం. దాని తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ ఏస్ వచ్చినా కూడా అది స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ ఏనే కాబట్టి మనం ఇలా లూప్ పెట్టేయచ్చు. ఎన్ని నెంబర్ ఆఫ్ ఏస్ వచ్చినా అది స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ ఏ. కాకపోతే ఒక బి కనుక వచ్చింది అనుకోండి, మళ్ళీ మనం ఏ కోసం వెయిట్ చేయాలి. బి కనుక వస్తే మళ్ళీ మనం ఏ కోసం వెయిట్ చేయాలి కదా. అప్పుడు మీరేమనుకోవచ్చు అంటే ఇలా పెట్టవచ్చు అనుకోవచ్చు. బి కనుక వస్తే ఎండింగ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ ఏ అని పెట్టవచ్చు అనుకోవచ్చు. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఉంది. మనం ఆల్రెడీ టెస్ట్ పాస్ అయ్యాం, స్టార్టింగ్ విత్ ఏ పాస్ అయ్యి ఇక్కడికి వచ్చాం. మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళటం వల్ల డెడ్ స్టేట్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎలాంటి అంటే ఎలాంటి స్ట్రింగ్స్కి డెడ్ స్టేట్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటే ఏ బి బి ఏ ఉందనుకోండి, ఇది స్టార్టింగ్ విత్ ఏ ఎండింగ్ విత్ ఏనే కదా. ఏ బి బి ఏ, దీన్ని కూడా చంపేస్తున్నాం. ఇది లాంగ్వేజ్లో ఉంది కానీ ఇది డెడ్ స్టేట్కి వెళ్తుంది కాబట్టి ఇలా పెట్టకూడదు. మీరు ఈ స్టేట్కి వెళ్ళలేరు, ఈ స్టేట్కి వెళ్ళలేరు బి మీద. గుర్తుపెట్టుకోండి, ఫైనైట్ ఆటోమేటాలో మినిమల్ ఫైనైట్ ఆటోమేటా మీరు డిజైన్ చేసేటప్పుడు ఎలా పడితే అలా స్టేట్స్ని యాడ్ చేయొద్దు. ఒక స్టేట్ని యాడ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి దాంతో అవసరం అవ్వాలి. అంటే తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే మనం ఇంకో కొత్త స్టేట్ని యాడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ తప్పట్లేదు. ఇక్కడ బి వస్తే నేను యాక్సెప్ట్ చేయకూడదు, వెనక్కి వెళ్ళకూడదు, ఏ కోసం వెయిట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే కొత్త స్టేట్ యాడ్ చేయాలి. అక్కడ బి వస్తే, కొత్త స్టేట్లో బి వస్తే ఎన్ని బీలు వచ్చినా అక్కడే వెయిట్ చేయాలి. ఒక ఏ వస్తే యాక్సెప్ట్ చేయాలి, ఎందుకని అది ఎండింగ్ విత్ ఏ కాబట్టి. ఒక ఏ తర్వాత ఎన్ని బీలు వచ్చినా కానీ ఒక ఏ వస్తే మనం ఎండింగ్ విత్ ఏ అయిపోయింది కాబట్టి ఇలా రాయాలి. ఓకే, సో ఇది డిఎఫ్ఏ, మినిమల్ డిఎఫ్ఏ. మీరు కనుక ఈ డెడ్ స్టేట్ని తీసేస్తే మినిమల్ ఎన్ఎఫ్ఏ. సో మినిమల్ ఎన్ఎఫ్ఏకి 3 స్టేట్స్ ఉన్నాయి, మినిమల్ డిఎఫ్ఏకి 4 స్టేట్స్ ఉన్నాయి. అది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఓకే, మనం ఇంకా మోడల్స్ చూద్దాం. ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొత్తదేం కాదు, దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. సో సిగ్మానేమో ఏ కామా బి. నాకేం కావాలంటే లాంగ్వేజ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ సేమ్ సింబల్ కావాలి. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ సేమ్ సింబల్ కావాలి. సో ఈ లాంగ్వేజ్లో ఏమేమి స్ట్రింగ్స్ ఉంటాయంటే ఎప్సిలాన్ ఉంటుంది. ఎందుకని? ఎప్సిలాన్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ సేమ్ సింబల్ కాబట్టి, ఎప్సిలాన్ డాట్ ఎప్సిలాన్ ఈక్వల్ టు ఎప్సిలాన్ కాబట్టి. అలాగే ఏ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ సేమ్ సింబల్, బి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ సేమ్ సింబల్, దాని తర్వాత ఏ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ సేమ్ సింబల్, బి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ సేమ్ సింబల్, సో ఆన్. ఇలా ఏమైనా రావచ్చు. ఓకే, దీనికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాయడం చాలా ఈజీ. ఏతో స్టార్ట్ అయితే మధ్యలో ఏమైనా రావచ్చు, ఏతో ఎండ్ అవ్వాలి. బితో స్టార్ట్ అయితే మధ్యలో ఏమైనా రావచ్చు, బితో ఎండ్ అవ్వాలి. ఏతో స్టార్ట్ అయితే ఏతో ఎండ్ అవ్వాలి, బితో స్టార్ట్ అయితే
బీతో ఎండ్ అవ్వాలి, బీతో ఎండ్ అవ్వాలి, రైట్. అలాగే ఈ మూడు మిస్ అయిపోయాం మనం, ఈ మూడింటిని ఇది జనరేట్ చేయలేవు ఈ రెండు ఇర్రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. కాబట్టి ఎప్సిలాన్ ప్లస్ ఏ ప్లస్ బి, రైట్ రైట్. సో దీనికి ఫైనల్ ఆటోమేటిక్ డిజైన్ చేద్దాం. ఇందాక ఆల్రెడీ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ ఏ చూసాం కదా, అది ఇటు సైడ్ పెడదాం. ఇదంతా స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ ఏ, ఇదంతా స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ బి. ఓకే, సో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ ఏలో ఏది యాక్సెప్ట్ చేయాలి, ఎన్ని ఏలు వచ్చినా యాక్సెప్ట్ చేయాలి, ఒక బి వస్తే వేరే చోటకి వెళ్ళి వెయిట్ చేయాలి, ఎన్ని బీలు వచ్చినా అక్కడే ఉండాలి, ఒక ఏ వస్తే వెనక్కి రావాలి, రైట్. బి ఏంటి, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ బి, బీని యాక్సెప్ట్ చేయాలి, ఎన్ని బీలు వచ్చినా యాక్సెప్ట్ చేయాలి, ఒక ఏ వస్తే మాత్రం మనం పక్కకి వెళ్ళి వెయిట్ చేయాలి, ఎన్ని ఏలు వచ్చినా అక్కడే ఉండాలి, ఒక బి వస్తే వెనక్కి రావాలి, రైట్. ఇంకోటి ఎప్సిలాన్ కూడా లాంగ్వేజ్లో ఉంది. ఎప్పుడైనా ఎప్సిలాన్ లాంగ్వేజ్లో ఉంటే డిఎఫ్ఏ కానీ ఎన్ఎఫ్ఏ కానీ ఇనిషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్ అయిపోవాలి. సో ఇనిషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్ అయిపోయింది. ఇది ఇందా చేసిన క్వశ్చనే, అది ఇంతవరకు చేసాం, ఏ వరకు చేసాం, ఇప్పుడు బి చేస్తున్నాం అంతే. ఓకే, ఇదేంటి, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ సేమ్ సింబల్, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ సేమ్ సింబల్. మనం ఆల్రెడీ డిఫరెంట్ సింబల్ చూసాం, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ డిఫరెంట్ సింబల్ చూసాం కదా, అదెలా ఉంది, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ డిఫరెంట్ సింబల్లో మీరు ఏబిని యాక్సెప్ట్ చేసాం, ఎన్ని బీలు వచ్చినా అక్కడే ఉన్నాం, ఒక ఏ వస్తే వెనక్కి వచ్చి బి కోసం వెయిట్ చేసాం, అలాగే బిఏని యాక్సెప్ట్ చేసాం, బిఏని యాక్సెప్ట్ చేసాం, ఎన్ని బీలు వచ్చినా ఎక్కడే ఉన్నాం, ఎన్ని బీలు వచ్చినా ఎక్కడే ఉన్నాం, ఇక్కడ ఒక బి వస్తే వెనక్కి వచ్చాం, మళ్ళీ ఏ కోసం వెయిట్ చేసాం. ఓకే, అంతే కదా. ఇది డిఫరెంట్ సింబల్, ఇది స్టార్టింగ్ అండ్ డిఫరెంట్ ఎండింగ్ విత్, ఇక్కడ ఏ వస్తే ఏం చేయాలి చెప్పలేదు కదా, ఏ వస్తే లూప్ పెట్టాలి, ఇక్కడే వెయిట్ చేయాలి, అది యాక్సెప్టెడ్, ఎందుకంటే బి ఫాలోడ్ బై ఏ కాబట్టి. ఇది చూసాం ఈ రెండు, అందుకే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇది చూసాం, ఇది ఇందాక చూసాం కాబట్టి ఇలా రాసేసా డైరెక్ట్గా. ఓకే, మీరు కనుక ఈ రెండింటిని చూస్తే ఇక్కడ ఏవైతే నాన్ ఫైనైట్ ఉన్నాయో, నాన్ ఫైనల్ ఉన్నాయో అక్కడ ఫైనల్ అయింది. అంటే ఫైనల్ స్టేట్స్ నాన్ ఫైనల్ స్టేట్స్ రెండు ఫ్లిప్ అయినాయి. ఒక చోట ఫైనల్ స్టేట్, ఇంకో చోట నాన్ ఫైనల్ స్టేట్ అయింది, ఇంకో చోట ఫైనల్ స్టేట్, ఇంకో చోట ఫైనల్ స్టేట్ అయింది. దీన్ని ఏమంటారంటే కాంప్లిమెంటింగ్ ది ఫైనైట్ ఆటోమేటా అంటారు. సో ఈ లాంగ్వేజ్ కనుక L1 అనుకుంటే, ఈ లాంగ్వేజ్ కనుక L2 అనుకుంటే, ఈ రెండు లాంగ్వేజెస్ కాంప్లిమెంట్, L1 ఈక్వల్ టు L2 కాంప్లిమెంట్, రైట్. సో మీరు ఏం చేయొచ్చు అంటే అప్పుడప్పుడు మీకు ఫైనైట్ ఆటోమేటా ఎలా డిజైన్ చేయాలో రాకపోతే దాని కాంప్లిమెంట్ లాంగ్వేజ్ తీసుకోండి, దానికి డిజైన్ చేయగలరో చూడండి. కాంప్లిమెంట్ లాంగ్వేజ్కి డిఎఫ్ఏ డిజైన్ చేసిన తర్వాత దాన్ని కాంప్లిమెంట్ చేస్తే ఒరిజినల్ లాంగ్వేజ్కి డిఎఫ్ఏ వచ్చినట్టు. అంటే నేను ఏం చెప్తున్నానంటే, ఒక లాంగ్వేజ్ తీసుకోండి, అది ఎలా డిజైన్ చేయాలో అర్థం కాకపోతే దాన్ని కాంప్లిమెంట్ తీసుకోండి, ఆ కాంప్లిమెంట్కి డిఎఫ్ఏ చేయండి, అది స్టిల్ ఎల్ కాంప్లిమెంట్కే, ఆ వచ్చిన డిఎఫ్ఏని కాంప్లిమెంట్ చేయండి, అది ఎల్ అయింది. అంటే మనం ఫైనల్గా లాంగ్వేజ్కి ఇలా చేయొచ్చు. ఇది డిఎఫ్ఏకి. అంటే అర్థమైందా, ఈ లాంగ్వేజ్ కాంప్లిమెంట్స్ కాబట్టి డిఎఫ్ఏ ఎలా ఉంటుంది, ఇక్కడ నాన్ ఫైనల్ స్టేట్స్ అక్కడ ఫైనల్ స్టేట్స్ అవుతాయి, అక్కడ ఫైనల్ స్టేట్ ఇక్కడ నాన్ ఫైనల్ స్టేట్ అవుతాయి. కానీ ఈ మెథడ్ డిఎఫ్ఏ మీద వర్క్ అయింది, ఎన్ఎఫ్ఏ మీద వర్క్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ లాంగ్వేజ్ తీసుకోండి, ఏ కామా బి ఏ, ఇదే ఎన్ఎఫ్ఏ, సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ ఫాలోడ్ బై సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ ఎండింగ్ విత్ ఏ, అంటే ఏ ప్లస్ బి స్టార్ ఫాలోడ్ బై ఏ, సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ ఎండింగ్ విత్ ఏ. ఇప్పుడు దీన్ని కనుక కాంప్లిమెంట్ చేసాం అనుకోండి, ఇదైంది కాంప్లిమెంట్ చేస్తే. ఇదైంది. ఇదేం లాంగ్వేజ్, ఇది ఏ ప్లస్ బి స్టార్. ఎన్ఎఫ్ఏని కాంప్లిమెంట్ చేసినా కూడా లాంగ్వేజ్ మాత్రం కాంప్లిమెంట్ అవ్వాల. అంటే ఈ కాంప్లిమెంటేషన్ మెథడ్ ఎన్ఎఫ్ఏ మీద వర్క్ అవ్వదు. మీరు నాకు చెప్పొచ్చు, సార్ నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఎన్ఎఫ్ఏ ఎగ్జాంపుల్
దాన్ని కాంప్లిమెంట్ చేస్తే లాంగ్వేజ్ కాంప్లిమెంట్ అవుతుందని. కొన్నిటికి అవ్వచ్చు, కానీ అన్నిటికీ అవ్వదు. కాబట్టి కాంప్లిమెంటేషన్ మెథడ్ NFA మీద వేయద్దు, DFA మీద వేయండి. If you want to take my GATE classes, we go to the website ravindrababurao.in and you are going to see all my GATE classes available there. Okay. So coming to the classes, they are all recorded. Why am I doing recorded? Why am I not doing live classes? Is I have thousands of students registering for my courses every year. But then if I conduct a live class, only 20 or 30 people will be there. 20 or 30, that's it. Maximum is 40 I had. The reason is live classes are little bit wasting your time. See, you cannot watch a live class at 2x speed. You have to watch at the pace at which I teach. Generally, I will be very, very slow while teaching. So if you can go through the live classes, you can watch them at 2x speed and you can complete the syllabus very fast. 400 plus hours content is there for GATE. And if you are going to watch them at normal pace, it will take 400 hours. But if you watch it at 2x speed, it will take just 200 hours, right? So if you want any of my GATE classes, GATE Computer Science or GATE DA, the price is just 10,000 rupees. It is very, very reasonable for the kind of quality we provide. We have test series, we have doubt sessions, we have videos, we have lecture notes for everything. Even you don't have to write any lecture notes. I will provide you lecture notes for every subject. You just have to sit back, watch the videos at 2x speed and revise the notes. Short notes will be provided, long notes will be provided, formulas will be written in a separate notes. Everything will be there provided to you. You don't have to work hard. And coming to, if you are planning to go abroad, we also have study abroad program. You can go through my number. My number is on WhatsApp. My WhatsApp number is in the website. If you are planning to do masters abroad, that is a very good choice. It is better than doing masters in India. So if you are planning to go abroad, we will help you out right from taking the passport to getting the visa, US visa, right? So we will help you out in the entire process. Okay. So do visit the website, see what is happening there. Even DSA course is there for 5,000 rupees, which is both in Python and C++. Okay. So thank you so much.